ఈరోజు అయితే మా నాన్నగారికి ఎక్సెల్ బండి తీసుకోవడం జరిగింది. దీని ఎక్సెల్ బండికి పూజకి అయితే మా ఊళ్ళో ఉన్నటువంటి శివాలయం నంబాల శివాలయంకి రావడం జరిగింది. పంతులు అయితే వచ్చి రెడీగా ఉన్నారు. ఏం లేదు, ఇక పూజ చేసుకోవడం వెళ్ళడమే. మా దగ్గరలో ఉన్నటువంటి ఫేమస్ నంబాల శివాలయం టెంపుల్. ఈ శివాలయంలో అయితే ప్రత్యేకంగా మనకు శివరాత్రి రోజు అయితే ప్రత్యేక పూజలు అనేటివి జరుగుతూ ఉంటాయి. రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. కాకపోతే శివరాత్రి రోజు అయితే ప్రత్యేకంగా జరగడం అయితే జరుగుతుంది. ఈ పూజ కంప్లీట్ కాగానే మనం ఇంటికైతే వెళ్ళడం జరుగుతుంది. మా తాత సార్ హాయ్ పుల్లి ఏవో పూజ స్టార్ట్ చేసిండు. పంతులు కూడా రెడీ ఉన్నాడు. మనం ఏం లేదు, ఇక పూజ చేసుకొని వెళ్ళడమే. అదే ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ బాగా కోతి పిల్ల. ఒకసారి అయితే మనం ఈ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ చుట్టూ వాతావరణం ఎంత అంటే అంత ఘోరంగా ప్రశాంత వాతావరణం అనేది ఉంటుంది. ఈ శ్రావణ మాసం కాబట్టి భక్తులు అనేది అధిక రద్దీ అనేది ఇక్కడ ఉంటుంది. మా మామ అయితే ఇగో ఆ నిమ్మకాయకి త్వరగా కూడా వేస్తలేదు. మా మామకి బండ పట్టి సాగుతాను. ఏం చేస్తానమ్మా? షార్ప్ చేస్తాను. గాలి ఫుల్ అవుతుందిరా. మా మామ అయితే మామిడి ఆకుల కోసం తోటకు దొంగతనం పోయిండు. ఎటు తిరిగి సాధించుకున్నాడు మామిడి ఆకులు. మంచిగా పెట్టు తాత, మంచిగా పెట్టు, బొట్లు మంచిగా పెట్టు.